నెల్లూరు జిల్లా కావలిపట్నంలో వైసీపీ శ్రేణులు భారీ శక్తి ప్రదర్శన నిర్వహించాయి. మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ నివాసం నుంచి ఆర్ఎస్ఆర్ కళ్యాణ మండపం వరకు వేలాది మంది కార్యకర్తలతో భారీ ర్యాలీ నిర్వహించారు. జై జగన్ నినాదాలతో కావలి పురవీధులు దద్దరిల్లాయి. ఈ సమావేశానికి వైసీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు జింకా వెంకటరెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి హాజరయ్యారు. కార్యకర్తలు ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదని, ప్రతి ఒక్కరికి అండగా ఉంటామని నాయకులు హామీ ఇచ్చారు. రాబోయే 2029 ఎన్నికల్లో జగనన్న 2.0 ప్రభుత్వం రావడం ఖాయమని, రెట్టింపు ఉత్సాహంతో పనిచేయాలని కాకాని పిలుపునిచ్చారు. ఎన్నికల తర్వాత కూడా ఇంత భారీ స్థాయిలో కార్యకర్తలు తరలి రావడం వైసీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపింది. బలోపేతం చేస్తున్నాడో మనం చూస్తాం. ముఖ్యంగా కావలి నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి తెలుసు, అన్యాయాన్ని ప్రశ్నిస్తే మన నాయకుల మీద, కార్యకర్తల మీద రఘు చెప్పినట్టు దాడులు, ఆస్తులు నష్టాలు, అక్రమ కేసులు, జైలు పంపించడాలు ఇవన్నీ కూడా చేయటమే కాకుండా ఆఖరికి నా మీద కూడా అక్రమ కేసులు, అది కూడా ఎమ్మెల్యేని నేను హతమార్చడానికి ప్రయత్నించినట్టు ఆ స్పాట్లో వీడియో తీయడానికి పోయిన వ్యక్తుల మీద వాళ్ళని పట్టుకొని కత్తులు అవన్నీ కూడా అక్కడ పెట్టి అక్రమ కేసులు బనాయించి, ఎస్సీ కేసులు బనాయించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద దాడులు, కేసులు, ఆస్తి నష్టం ఇవన్నీ కూడా మనం చూస్తాము. ఏ విధంగా కార్యకర్తలను ఇబ్బంది పడుతున్నారు, నాయకులను ఇబ్బంది పడుతున్నారు. మమ్మల్నే కాకుండా జిల్లా నాయకులు కావచ్చు, రాష్ట్ర నాయకులు కావచ్చు, ప్రతి ఒక్కరిని కూడా అక్రమ కేసులు బనాయించి ఏ విధంగా కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారో మనం చూస్తాం. అందులో భాగంగా ముఖ్యంగా మన నెల్లూరు జిల్లాలో కాకాని గోవర్ధన్ మీద ఎన్ని కేసులు బనాయించారో, అక్రమంగా జైలు పెట్టారో ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ అన్న గోవర్ధన్ అన్న ఎక్కడ కూడా యాక్చువల్గా విధులు ఎంపీ గారు మన వేతన గవర్నమెంట్ అక్కడ రావాల్సి ఉంది. కానీ ఈరోజు బెంగళూరు అన్ని బ్యాంక్స్ సంబంధించి నేషనల్ లెవెల్లో మీటింగ్ దానికి 6 ఎంపీస్ అటెండ్ అవుతున్నారు. కాబట్టి దానికి రాగకపోతుందని చెప్పి నాకు ఫోన్ చేసి రేపు కూడా మీటింగ్ నేను కలుస్తున్నాను, రాగపోతుందని చెప్పడం జరిగింది. ధనంజయ రెడ్డి గారు మన కాన్స్టిట్యున్సీ వైసీపీ కొన్ని కారణాల వల్ల రాగలిగారు. వాళ్ళిద్దరు కూడా నాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కాబట్టి ఈరోజు గోవర్ధన్ అన్న, కృష్ణన్న, వెంకటరెడ్డి అన్న, అదేవిధంగా ఈ కార్యక్రమానికి మన వేదిక మీద ఉన్న మన నాయకులందరికీ, వేదిక మీద ఉన్న నాయకులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు మిమ్మల్ని అంతా కూడా ఉద్దేశించి రేపు జరగబోయే ఎన్నికలు మన దిగారు మొత్తం 10 నియోజకవర్గాలు 2014 10కి 10 2019లో 10కి 10 మనం విన్ అవ్వడం జరిగింది. ఈసారి 2022
29లో గోవర్ధన ఆధ్వర్యంలో అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి నివృత్తిగా 10కి 10 స్థానాలు మనం అత్యధిక మెజారిటీతో గెలిచి జగనన్నకి మనం కానుకగా జగనన్నని రాష్ట్రానికి ముఖ్యమంత్రి తప్పకుండా చేసుకోవాలి. జగనన్న మన కోసం